హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో 7 పోస్టులకు సంబంధించి వచ్చిన సమాచారం చూస్తే ఈరోజు మనకు ఈనాడు ఆన్లైన్ ఈ పేపర్లో మనకు ఈ అప్డేట్ అయితే కనిపిస్తుంది. సో 7 పాఠశాలలో పోస్టుల భర్తీకి పాత విధానం పాటించాలా లేదంటే కొత్తగా ఏమైనా సరే మార్గదర్శకాలు జారీ చేయాలనే దానిపై పాఠశాల విద్యాశాఖ అధికారులు మనకు మల్లగొల్లాలు పడుతున్నారు. డిఎస్సి తరహాలో పరీక్షలు నిర్వహించి పోస్టును భర్తీ చేయాలంటూ గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను నంబర్ 43ని హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ యొక్క పోస్టును ఏ విధంగా భర్తీ అనేది చేయాలనే దానిపై పాఠశాల కమిషనరేట్ అనే మనకు ఈ యొక్క ప్రభుత్వానికి పంపించడం అయితే జరిగింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవాల్సి అయితే ఉంది. ఓకే, సో ఎవరైతే మనకు ఈ యొక్క 7 పోస్టుల కోసం వెయిటింగ్ అనేది చేస్తున్నారో వీరు కొంచెం ఈ యొక్క విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకోవాలి. ఆల్రెడీ మనకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ అనేది మనకు పంపించడం అయితే జరిగింది. ఓకే, దీనిపై ప్రభుత్వం మనకు నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారిందనమాట. గతంలో మనకు 78 యాజమాన్యాల పరిధిలో సుమారు 300 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీలో మనకు పలు అక్రమాలు అయితే జరుగుతున్నట్లుగా ఆరోపణలు రావడంతో అప్పట్లో మనకు నియామకాలు అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. ఒక్కో పోస్టుకు 15 నుంచి 20 లక్షల వరకు కూడా విక్రయించినట్లుగా అప్పట్లో మనకు చాలా ఆరోపణలు అయితే వచ్చాయన్నమాట. అందువల్ల వాటిని మనకు నిలిపివేయడం జరిగింది. 7 పోస్టుల భర్తీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం మనకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 1994 జనవరి 1న ఇచ్చిన జీవో నంబర్ 1లోని 12వ నిబంధనకు సవరణగా గత ఏడాది సెప్టెంబర్లో జీవో నంబర్ 43ని జారీ చేసింది. దీని ప్రకారం డిఎస్సి తరహాలో మనకు 7 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించాలని చెప్పి ఆ యొక్క ఉత్తర్వులో మనకు పేర్కొనడం జరిగింది. ఓకే, ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు టెట్లో అర్హత సాధించాలని చెప్పి వెల్లడించడం జరిగింది. దీంతో పాటు ఇప్పటికే 7 పాఠశాలలో పనిచేస్తున్న వారికి వెయిటేజీని ఇస్తూ మరో జీవో మనకు 26ను కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందన్నమాట. ఓకే, గత ప్రభుత్వానికి సంబంధించి మనం చూస్తే ఏవైతే మనకు అక్రమాలు అయితే చోటు చేసుకున్నాయో వీటన్నిటిని కూడా సర్దుతూ మనకు ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రావాలని చెప్పి చాలామంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆల్రెడీ దర్శనం అయితే చేరింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది సర్వత్రా మనకు ఉత్కంఠ అయితే నెలకొందనమాట. చాలామంది మనకు ఈ యొక్క 7 పోస్టుల గురించి అడుగుతున్నారు. అందుకని ఈ యొక్క అప్డేట్ అనేది వారికి ఊరటని అయితే ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. Thank you.